స్టార్మాలో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ సరికొత్త మలుపులతో ప్రేక్షక ఆదరణతో టాప్ రేటింగ్లో దూసుకుపోతోంది. చక్రి మహాలక్ష్మిల పెళ్లి ప్రేమాయణంతో పాటు పెద్ది మనిషి కేశవ శైలుల మధ్య కూడా లవ్ ట్రాక్స్ నడుస్తూ కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వైపు వెళ్తోంది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన శత్రుత్వం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండటంతో ప్రతి ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠంగా సాగుతోంది. గతంలో సినిమాతో పోలిస్తే ఇప్పుడు ఉన్న సమాజంలో ముఖ్యంగా సీరియల్స్ కూడా సినిమాలని డామినేట్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకించి స్టార్మాలో టాప్ రేటింగ్లో దూసుకుపోతున్న పొదరెల్లు సీరియల్ అయితే ఒకవైపు ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు లవ్ అండ్ ఎమోషనల్ వంటి ఎలిమెంట్స్తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ దూసుకుపోతుందనే చెప్పవచ్చు. పొదరిల్లు సీరియల్ సంబంధించి అయితే ఇప్పటికీ కథ ఇతివృత్తం కావచ్చు, అదేవిధంగా అందులో అది వివిధ పాత్రల్లో నటిస్తున్న నటీనటులు కావచ్చు తమ అద్భుతమైన ప్రతిభతో నటనతో కూడా ప్రేక్షకుల మెప్పును పొందుతున్నారని చెప్పవచ్చు. ప్రత్యేకించి తాజా ఎపిసోడ్కి సంబంధించి అయితే మనం ఒకసారి పరిశీలించే పక్షంలో పొదరిల్లు సంబంధించి ముఖ్యంగా నారాయణ నువ్వు తాగుబోతుగా పేర్కొంటున్న నేపథ్యంలోనే నారాయణ రెండవ కుమారుడు కేశవ్ అయితే ప్రేమలో పడతాడు. ముఖ్యంగా శైలు అనే ఒక యూట్యూబర్తో ప్రేమలో పడిన నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం ఇలాంటి పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలోనే మరోవైపు ఒక ప్రశాంతత కోసం అయితే మొత్తం కుటుంబ సభ్యులంతా ఒక పార్క్ ఒక రోజు కోసం వెళ్ళాలని అక్కడ సేద తీరాలని ఒక నిర్ణయానికి అయితే వస్తారు. ఆ క్రమంలోనే కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళాలని నిర్ణయించిన నేపథ్యంలోనే కేశవ్ మాత్రం తాను రాలేనని చెప్తాడు. కారణం ఏంటంటే తన లవర్ అయిన శైలు మాత్రం ఫోన్ చేసి పిలవడంతో తాను పార్కు రాలేనని తన తండ్రికి కానీ అన్నదమ్ములకు కానీ మహాలక్ష్మికి అయితే చెప్పడం జరుగుతుంది. కానీ బుస్సు దగ్గరికి వెళ్తున్నామంటూ అప్పటికే కన్నా చక్రి కూడా ఆట పట్టించడం అయితే జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదు, బండి డెలివరీ ఉందని చెప్తూ కేశవ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా పార్కుకు బయలుదేరుతున్న సమయంలో ముఖ్యంగా పెద్ది దగ్గర పనిచేసే వర్కర్ చెల్లెలైన మనిషి అయితే అక్కడికి రావడం జరుగుతుంది. అనుకోకుండా మామూలుగా కాకతీయంగానే అక్కడికి వచ్చానని అయితే ఆమె చెప్తుంది. కానీ అప్పటికే వీళ్ళంతా రెడీ అయ్యి పార్క్కి వెళ్ళే సమయంలో ఆమె మళ్ళీ ఇంకోసారి వస్తానని వెళ్ళిపోతున్న సమయంలో పర్వాలేదు రమ్మని మహాలక్ష్మి కానీ అటు నారాయణ కావచ్చు ఇటు పెద్ది కూడా అందరూ పార్కుకు రమ్మని ఉదయం వెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చనే పద్ధతిలో చెప్పడంతో ఆమె కూడా సరేనండి పార్క్కి అయితే వెళ్తుంది. ఈ నేపథ్యంలో పార్కులో ఈసారి ఏ విధంగానైనా తన ప్రేమను మాత్రం మహాలక్ష్మికి ఖచ్చితంగా తెలియజేయాలనే పట్టుదలతో మాత్రం చక్రి ఉంటాడు. అసలు చక్రి ప్లాన్ ఇది పార్కుకి వెళ్ళడం కూడా కన్నాతో చెప్పించినప్పటికి కూడా ఇది చక్రి ప్లాన్ అను అటు మహాలక్ష్మికి కూడా పెద్దికి కూడా చెప్పడంతో కంగు తింటాడు. అయితే పార్క్లో మాత్రం ఏకాంతంగా సమయం చూసుకొని మొత్తానికి మహాలక్ష్మిని తన ప్రేమ విషయం చెప్పాలని ఒక నిర్ణయానికి అయితే చక్రి రావడం జరుగుతుంది. కానీ పార్క్లో మాత్రం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న హడావుడి కావచ్చు సందడి కావచ్చు మహాలక్ష్మికి తన ప్రేమ విషయాన్ని పూర్తిగా చెప్పడానికైతే వీలు పడదు. అయితే ఈ సమయంలోనే శైలు కూడా అటు మరోవైపు కేశవం తీసుకొని అదే పార్కు రావడం జరుగుతుంది. మరోవైపు కేశవ్ కూడా తనకు ఇట్లా పార్కుల చుట్టూ తిరగడం కానీ ప్రేమ దోమ అంటూ ఇలాంటివి వ్యవహారాలు కూడా తనకు ఏమీ లేదని కూడా శైలు చెప్పినప్పటికీ కూడా శైలు మాత్రం డామినేట్ చేస్తూ ఇక్కడ తన అన్న కానీ తన కుటుంబ సమయంలోనే బుస్సును వదిన అని కూడా సంబోధిస్తాడు కన్నా. ఈ క్రమంలోనే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఉంది అని అనుకుంటూ కన్నా అయితే ఆట పట్టించి వెళ్ళడం అయితే జరుగుతుంది. తర్వాత బుస్సు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఇంటికి పోయిన తర్వాత తనను కొట్టేంత పని చేస్తారు, ఆట పట్టిస్తారనే ఒక ఆలోచనతో కేశవ్ అయితే ఇంటికి రావడం జరుగుతుంది.
ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కేశవం రౌండప్ చేసి బాగా ఆట పట్టించడం జరుగుతుంది, కొట్టడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికి సారీ చెప్పిన అనంతరం కేశవ్ అయితే ఈ మహాలక్ష్మి బయటకైతే రావడం జరుగుతుంది. ఆఫీస్కు వెళ్ళే ముందు కొన్ని కండిషన్లు పెట్టిన మహాలక్ష్మి అయితే సాయంత్రం మళ్ళీ పార్కులో తన అభిప్రాయాన్ని అయితే కుండబద్దలు పెట్టిన జరుగుతుంది. తనకు చక్రిపై ప్రేమ లేదని కూడా తెగేసి చెప్పడం జరుగుతుంది. మరోవైపు కానీ అటు నారాయణతో కావచ్చు, ఖన్నాతో కావచ్చు, కేశవ్తో కావచ్చు, అటు పెద్దితో కావచ్చు తనకున్న బాండింగ్ వేరే లెవెల్ అని కూడా మహాలక్ష్మి చెప్తుంది. వాళ్ళ కోసమైనా నేను మీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నానని, ఆ ఇంటిని శాశ్వతంగా వదిలిపెట్టాలని నాకు ఏమీ లేదని కూడా చెప్పనైతే చెప్తుంది. కానీ నీపై మాత్రం నాకు ఇంకా ప్రేమ కలగలేదని విషయాన్ని మాత్రం ఆమె సూటిగానే చెప్పడం జరుగుతుంది. అయితే తాను చక్రికి భార్యగా ఉండాలంటే మాత్రం తనను ప్రసన్నం చేసుకోవాలని, తాను చక్రిని ప్రేమించే విధంగా ప్రవర్తన మార్చుకోవాలని కూడా ఆమె హింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఒకవైపు ప్రేమను అంగీకరిస్తూనే మరోవైపు కండిషన్లు పెట్టిన నేపథ్యంలో అది షాక్ గురైన చక్రి మాత్రం తాను శాశ్వతంగా ఇంట్లో ఉండాలంటే చక్రికి భార్యగా ఉండక తప్పదు అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం తాను వచ్చానని మహాలక్ష్మి అయితే ఖరాఖండిగా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే అది కూడా ఆ ఇంట్లో రెండవ కోడలు వచ్చే వరకు ఈలోగానే నేను తాను పెట్టిన కండిషన్లు పూర్తి చేయాలని కూడా మరొక షరతు మాత్రం మహాలక్ష్మి విధిస్తున్న క్రమంలోనే షాక్ గురైన చక్రి మాత్రం తనను భర్తగా అంగీకరించిందా అంగీకరించలేదా అనే ఒక సందిగ్ధంలో మాత్రం పడతాడు. అనంతరం ఇంటి దగ్గర డ్రాప్ చేసిన అనంతరం మాత్రం తర్వాత కేశవ్తో తన అభిప్రాయాలను పంచుకోవడం జరుగుతుంది. ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. తన తండ్రికి కూడా విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇంట్లో పూజ చేస్తున్న క్రమంలో తాను చక్రికి ఇచ్చిన మాట కానీ చక్రితో జరిగిన సంభాషణల నేపథ్యంలో అసలు నేను తెలిసి అన్నానా తెలియక అన్నానా, తన ప్రతిపాదనలో ముఖ్యంగా చక్రిని భర్తగా అంగీకరించే విషయంలో తాను చేసిన ప్రతిపాదనలో అసలు మానసిక పరిపక్వత ఉందా లేదా ఎటు తెలుసుకోలేకపోతున్నానంటూ ఆమె దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్న సమయంలో అక్కడ ఒక పుష్పం అయితే కింద పడుతుంది. ఆ క్రమంలో ఆ దృశ్యాన్ని చూసిన పెద్ది మాత్రం అక్కడ పువ్వు కింద పడ్డ విషయాన్ని గమనించి దేవుడిని ఏమైనా మొక్కుకున్నావా అని డౌట్ వచ్చి అడగడం అయితే జరుగుతుంది. అవును మొక్కుకున్నాను అంటే ఖచ్చితంగా అక్కడ పువ్వు కింద పడింది అంటే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుందని అది ఇండికేషన్ అనే విషయాన్ని కూడా తెలియజేస్తుందని పెద్ది చెప్పడంతో ఆమె ఆనందపడుతుంది కూడా. అవునా పెద్ది అంటూ కూడా ఆమె పేర్కొనడం జరుగుతుంది. సంతోషంగా కూడా ఉంటుంది. ఇది ఒక విధంగా దైవకృప అనేది విషయం అనేక సార్లు తేటతెల్లమైందని అయితే పెద్ద అయితే చెప్తాడు. అనంతరం ఈ పరిణామాల నేపథ్యంలో ఒక విధంగా ఈ ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో మానసిక సంఘర్షణకైతే మహాలక్ష్మి గురవుతుంది. మరోవైపు అంతకు మించి మానసిక సంఘర్షణకు సతమతానికి అయితే స్ట్రగుల్కి అయితే చక్రి కూడా గురవుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఈ పొదరిల్లు సీరియల్లో ఇలా ఈ ఇద్దరి పాత్రకు సంబంధించి అసలు భార్యగా మహాలక్ష్మి దక్కుతుందా చక్రికి, అదేవిధంగా ఆమె దేవుడి వద్ద చేసిన ప్రార్థన ఫలవంతం అవుతుందా అనేది ఈ మరొక ఎపిసోడ్లో చూడాల్సిందే. అనేక మలుపులు తిన్న పొదరిల్లు సీరియల్ సంబంధించి అయితే అశేష ప్రేక్షక ఆదరణ మాత్రం లభిస్తుంది. స్టార్మాలో ప్రసారం అవుతున్న ఈ పొదరిల్లు సంబంధించి మాత్రం ఒకవైపు ఒకే ఇంట్లో 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఒక సంపన్నమైన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి తన సహజమైన నైజంతో తన ఒక సెక్యులర్ భావాలతో ఆ ఇంట్లో ఉండడం అనేది కూడా ఒక బాగా ప్రేక్షకులను కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో కట్టిపడేసిందనే చెప్పవచ్చు.